ఏ రోజు కూడా అందశ్రీ గారి పట్ల మొదటి రోజు ఉన్న గౌరవం ఈ రోజు వరకు ఆ గౌరవం పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలే. ఈరోజు చాలామంది నీకు అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన, నేను ఎవరిని శత్రువులుగా చూడను. నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి, ఆ స్థాయి కూడా ఉండాలి. నేను ఒక సామాన్యమైన గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి సరిగ్గా 17 సంవత్సరాలు 2006లో జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా గెలిచిన, 2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచిన, 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన, 2014 రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన, 2019లో పార్లమెంట్ సభ్యుడు, దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన, 2023లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాగలిగింది. గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి, మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను ఇంత గొప్ప అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే, ఈ అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము, ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో, నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను. అందుకే ఈ 20 నెలల్లో వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు పోతారని నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా. మనం చేసుకున్నది మన ఎంబడి వస్తుంది, ఎవరెంత చేస్తే వాళ్ళకి అంత వస్తుంది, వాళ్ళు అనుభవిస్తారని నేను ఎక్కువ నమ్ముతా. నేను అప్పుడప్పుడు ప్రతి వారానికి ఒక్కసారి అయినా 1 గంట 2 గంటలో ఈ వారంలో ఏమేం చేసినా, ఏమైనా మంచి పనులు చేసినా, ఏదైనా కోపం వచ్చి రాజుగారు లాంటి వాళ్ళ మీద ఏమైనా కోపగించుకున్నానంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేస్తా. అప్పుడప్పుడు వస్తుంటుంది. అనుకున్న పని అనుకున్న సమయానికి జరగకపోతే ఓసారి విసుగు వస్తుంది, ఓసారి అసహనం వస్తుంది, ఇంకోసారి కోపం కూడా వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఎదురుగా ఎవరైనా ఉంటే వాళ్ళ దురదృష్టం, నా తప్పు కాదు అది. అందుకే నేను కోపం వచ్చినప్పుడు తక్కువ మాట్లాడతా, తక్కువ మందిని కలుస్తా. ఎందుకంటే నాకు కోపం వస్తే ఒక్కోసారి అది అట్లుంటుంది. అందుకే నేను కోపాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాలేదు. తెలంగాణ ప్రజలు పెద్ద బాధ్యత నా భుజాల మీద పెట్టినరు. ఏ హోదా నిర్వహించకుండానే, ఏ మంత్రి పదవి చేపట్టకుండానే ప్రతి స్థాయిలో స్థానిక సంస్థల నుంచి చాలామంది ప్రజాప్రతినిధులు 8 సార్లు 10 సార్లు 12 సార్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఒకే చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఉంటారు. 10 సార్లు ఎమ్మెల్యేగా అయినట్టు 50 సంవత్సరాలు వాళ్ళు ఒక అసెంబ్లీలోనే ఉంటారు. కానీ నేను జిల్లా పరిషత్తులో, శాసనమండలిలో, శాసనసభలో, పార్లమెంట్లో, అన్ని చట్టసభలలో, వివిధ హోదాలలో తక్కువ సమయంలో 17 సంవత్సరాలలోనే ఇన్ని చట్టసభలలో పనిచేయడానికి నాకు ఒక అవకాశం వచ్చింది అని అంటే తప్పకుండా దీనికి ఏదో ఒక పర్పస్ ఉంది. దేవుడు నాకు ఒక అవకాశం ఇన్ని రకాలుగా ఇస్తున్నాడు అని అంటే ఈ సమాజానికి నా వైపు నుంచి చేయవలసింది ఎంతో ఉంది అని ఆ బాధ్యతతోనే ఈరోజు ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న తప్పితే నన్ను ఇబ్బంది పెట్టినరానో, లేకపోతే నాకు నష్టం కలిగించినరానో, నాకు కష్టం కలిగించినరానో నేను ప్రదర్శించదలుచుకోలేదు. నా గెలిపేజాలు వాళ్ళ దుఃఖానికి, ఇంకంతకంటే బాధ ఆవేదన నేనేమి ఇవ్వగలుగుతా వాళ్ళకి? నేను ఆ కుర్చీలో కూర్చోవడం, సంతకం పెడుతుంటే వాళ్ళ గుండెల మీద గీత గీసినట్టే ఉంటుంది కదా. ఆ మధ్య భారత్ సమ్మిట్ నిర్వహించినాం. ఆ తర్వాత ప్రపంచ సుందరీమణుల పోటీలు కూడా హైదరాబాద్ నగరంలో నిర్వహించినాం.